గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. మల్కాజ్గిరి టికెట్ కూడా అడుగుతున్నారు. కాంగ్రెస్కు ఇక్కడ బలమైన నాయకుడు లేడు. దీంతో కమ్మనేతకు టికెట్ ఇస్తే గెలిపించుకుంటామని ఆ సామాజిక వర్గం నేతలు కోరుతున్నారు. మరో 10 రోజుల్లో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రాబోతోందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు దూకుడు ప్రదర్శిస్తున్నాయి. ప్రధాని మోడీ మరోమారు బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. ఈ నెల 4-5 తేదీల్లో పర్యటించనున్నారు. మరోవైపు కాంగ్రెస్ కూడా ఎన్నికలకు సమాయత్తమవుతోంది. బీఆర్ఎస్ కూడా అభ్యర్థుల వేటలో పడింది. తెలంగాణలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కమ్మ నాయకులు విజయం సాధించలేదు. దీంతో తెలంగాణ అసెంబ్లీలో కమ్మలకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఈ తరుణంలో వచ్చే లోక్సభ ఎన్నికల్లో అయినా కమ్మ నాయకులను గెలిపించుకోవాలని ఆ సామాజిక వర్గం భావిస్తోంది. ఈ క్రమంలో అన్ని పార్టీలను కమ్మలకు 2 టికెట్లు ఇవ్వాలని కోరుతోంది. మల్కాజ్గిరితో పాటు ఖమ్మం లోక్సభ సీట్లు కమ్మలకే కేటాయించాలని నాయకులు కోరుతున్నారు. మల్కాజ్గిరి, ఖమ్మం స్థానాలను కాంగ్రెస్ పార్టీ కమ్మలకే కేటాయించాలని ఆ సామాజిక వర్గం నేతలు కోరుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఆ పార్టీ ప్రతినిధులకు విన్నవించారు. అయితే ఖమ్మం స్థానానికి ఇప్పటికే భట్టి విక్రమార్క భార్య పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తమ్ముళ్లు పోటీ పడుతున్నారు. రేణుకా చౌదరి కమ్మనేత అయినప్పటికీ ఆమెకు రాజ్యసభ టికెట్టు ఇచ్చారు. లోక్సభ టికెట్టు కూడా కమ్మలకే ఇవ్వాలని డిమాండ్ తెరపైకి తెచ్చారు. కానీ కాంగ్రెస్ ఆ ప్రతిపాదనను పట్టించుకోవడం లేదు. దీంతో ప్రెస్ క్లబ్ వేదికగా గురువారం ప్రెస్ మీట్ పెట్టి మరీ కమ్మలకు అన్ని పార్టీలు టికెట్టు ఇవ్వాలని కోరుతున్నారు. మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం దేశంలోనే అతిపెద్దది. ఇక్కడ ఉత్తరాది ప్రజలతో పాటు ఆంధ్ర సెటిలర్స్ ఎక్కువగా ఉంటారు. మినీ ఇండియాగా గుర్తింపు ఉంది. ఇక్కడి నుంచి కమ్మనేతలకు టికెట్టు ఇస్తే ఈజీగా గెలుస్తారని భావిస్తున్నారు. అందుకే మల్కాజ్గిరి టికెట్ కూడా అడుగుతున్నారు. కాంగ్రెస్కు ఇక్కడ బలమైన నాయకుడు లేడు. దీంతో కమ్మనేతకు టికెట్ ఇస్తే గెలిపించుకుంటామని ఆ సామాజిక వర్గం నేతలు కోరుతున్నారు. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి. నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.